విశాఖ నగరంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ పరిశ్రమలన్నింటినీ కూడా తమ శ్రమశక్తితో ఉత్పత్తి సాధించి ఆంధ్రప్రదేశ్ని సుసంపన్నం చేయవలసినటువంటి దినంగా ఈరోజు మనం భావించాం. ఇక 6 రోజుల ఎలక్షన్ 7వ తారీఖుని జరగబోతోంది. భారతదేశం భవిత తేలబోతోంది. సీమాంధ్ర భవిత తేలబోతోంది. సీమాంధ్ర పునర్నిర్మాణం జరగాలంటే అత్యవసరమైనటువంటి పరిస్థితి వేళ ఉంది. అది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సీమాంధ్రకి మళ్ళీ మంచి రోజులు రావడం కష్టం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత అనుభవం ఉంది. ఇది హైదరాబాద్ని ఒక హైటెక్ సిటీగా, ఒక ఉపాధి కేంద్ర నిర్మించినటువంటి ఘనత చంద్రబాబుకే చెందుతుంది. మళ్ళీ అటువంటి అవసరం ఇవాళ సీమాంధ్రకు ఉంది. సీమాంధ్రలో ప్రత్యేకంగా విశాఖపట్నం ఒక హైటెక్ సిటీ లాంటిది నిర్మించాలి. కేంద్రంగా కూడా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మోడీ గారు కూడా నిన్న తిరుపతి సభలో ఆకాంక్షించారు. ఆయన ఇటువంటి పరిస్థితులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దేశానికి గత 10 సంవత్సరాల్లో అనేక కుంభకోణాల్లో మునిగి 2G స్పెక్ట్రమ్ కానీ, మైన్స్ కానీ, లేకపోతే వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్స్, అలాగా ఎన్ని చూసినా ఎక్కడ చూసినా కుంభకోణాలు. మంత్రులు, ప్రత్యేక కేబినెట్ మంత్రులే జైలుకి వెళ్ళి, ఇక్కడ రాజశేఖర్ మంత్రివర్గంలో చేసిన వాళ్ళందరూ కూడా మంత్రులు చాలామంది జైలుకి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో ఒక బ్రాంచ్ ఆఫీస్గా ఉన్నట్టు మరి వైకాపానికి ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. లేకపోతే మళ్ళీ ఈ స్కాములే మళ్ళీ అవుతాయి. మరి మన వాళ్ళందరూ నిన్న అంటున్నట్టు ఇది స్వర్ణాంధ్ర కావాలి తప్ప స్కామ్ ఆంధ్ర మాత్రం కాకూడదని ప్రతి మనిషి ఆకాంక్షించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంలో బివి రామ్ ప్రత్యేకంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా నెగ్గి మంచి ప్రభుత్వాలు రావాలని ప్రత్యేకంగా నేను తెలుగు శక్తులు బివి రామ్ని అభినందిస్తూ ఆయన చేస్తున్నటువంటి కృషికి, ఈ అవినీతి రహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీడియా ప్రెస్ ఫోటో గారికి కూడా నా ఉదయపదాన్ని తెలియజేస్తున్నాం.